ప్రభాత సందేశం. విశ్వనాథ రమగారికి కృతజ్ఞతలతో. ప్రభాత కిరణాలు సోకగానే చీకటి తొలగి ప్రకృతి మొత్తం చైతన్యమవుతుంది. ఆకాశం వర్ణశోభితంగా మారుతుంది. మొగ్గలు పువ్వులై సుగంధ పరిమళాలను వెదజల్లుతాయి. పక్షులు ఆకాశంలో సందడి చేస్తున్నాయి. రైతు తన నాగలిని తీసుకొని పంట పొలాల వైపు ప్రయాణిస్తాడు. ఇలా ప్రభాత కిరణాలు సృష్టినంతటినీ మేల్కొలుపుతాయి. జీవకోటిలో చైతన్యం కలిగించి కర్తవ్యోన్ముఖుల్ని చేస్తాయి. కర్మయోగులుగా ఉండమని బోధిస్తాయి. ఒకప్పుడు పసుపు కుంకుమలతో అలంకరించిన గడపలు, ముగ్గులు దిద్దిన గుమ్మాలు, తలుపులు తెరిచిన ఇళ్ళు బాలబానుడికి స్వాగతం పలికి. ఆ సమయంలో ప్రకృతి ఒక చక్కని శృతితో నాదమయం అవుతుంది. ఆ వేళలో నిద్రలేచి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించే వారికి శారీరకంగాను మానసికంగాను ప్రశాంతత లభిస్తుంది. జీవకోటికి ప్రాణశక్తిని ప్రసాదిస్తూ తన వేడి వెలుగును అందరికీ సమానంగా అందించే సమదర్శి ఆ ప్రభాకరుడు. అందరికీ ఆహారం, ఆరోగ్యం, ఆనందం ఇవ్వగలిగిన లోకబాంధవుడు. వేదాలు సూర్యుడిని విరాట్ స్వరూపుడిగా పేర్కొన్నాయి. దాదాపు ప్రతి పురాణంలో సూర్యభగవానుడి ప్రస్తావన కనిపిస్తుంది. రామాయణంలో విశ్వామిత్రుడు రాముణ్ణి మేలుకొలుపుతూ తెల్లవారుతోంది, ఓ నరశ్రేష్ఠుడా లిమ్ము, భగవత్ప్రీతికరమైన కార్యాలు ఆచరించాల్సి ఉంది అని ఉపదేశిస్తాడు. ఆరోగ్యమనే మహాభాగ్యాన్ని ప్రసాదించగల అనంత శక్తిమంతుడు ఆ సూర్యభగవానుడు. ఆరోగ్యం భాస్కర దిచ్చేత్ అనడంలోని అంతరార్థం ఇదే. సూర్య నమస్కారాలు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని పెద్దల మాట. ప్రభాత కిరణాలు నేరుగా శరీరానికి తాకే విధంగా సాగించేదే యోగ ప్రక్రియ. దీనివల్ల శారీరక రుగ్మతలు తొలగి మనోవ్యాకులత దూరం అవుతుంది. ఉదయించినది మొదలు అస్తమించే వరకు భానుడు విరామం కోరడు. అలాగే సాధకుడు కూడా లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకూడదనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ప్రభాత కిరణం తాకగానే వలనులో పూలు వికసిస్తాయి. మనిషి కూడా తన మనోతటాకంలోని ఆలోచనలనే పువ్వులను స్వచ్ఛంగా ఉండేటట్లు చూసుకోవాలి. కోడి గొంతెత్తి కూస్తుంది. దాని గొంతులో ఎంత కాలజ్ఞానం ఉందో. రెక్కలు చాచిన పక్షి సుదూర తీరాలు ప్రయాణిస్తుంది. శ్రమైక జీవన సౌందర్యాన్ని లోకానికి వెల్లడి చేస్తుంది. విరిసే పువ్వులో ఎంత వేదాంతం ఉంది. ఒక్కరోజు బతికిన పరిమళాలు వెదజల్లి అందరినీ ఆహ్లాదపరుస్తుంది. ప్రభాత వేళ కవి హృదయం వారి భావాలతో ఉప్పొంగి ఓ మంచి కావ్యాన్ని అందిస్తుంది. జ్ఞానికి భగవద్ దర్శనం కలిగి ఈ ప్రకృతి అద్భుతాలకు మూలమైన ఆ పరంజ్యోతి తత్వం అర్థమై ఆత్మజ్ఞానం పరిపూర్ణంగా సాక్షాత్కారం అవుతుంది. ఆదిత్యానాం అహం విష్ణు అని భగవద్వాక్కు. కనిపించని ఆ భగవంతుడి తేజోరూపమే రవికిరణం. అందుకే మనం హితం కోరే సూర్యభగవానుడికి నిత్యం నమస్కరిద్దాం.